కనికరము. ఈ కనికరం అనేది దేవుని యొక్క గుణలక్షణము. దేవుని యొక్క గుణలక్షణంలో ఈ కనికరం ఒకటి. ఈ కనికరం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మరి అదే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క అంశాలను మనము ప్రత్యేకంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కనికరం అనే సబ్జెక్ట్ని ఈరోజు పరిపూర్ణం చేసుకుందాం. దయ, జాలి, కరుణ, ఈ మూడుగా విభజింపబడతాయి. కనికరం అంటే దయ, జాలి, కరుణ. కరుణించడం అంటే ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను చూసి మన హృదయం చలించిపోవాలి. ఇదిగో వారికి సహాయము చేయటంలో మనం సానుభూతి చూపేవారిగా ఉండాలి. అలాగే మనం సందేహపడతారు. ఎవరు ఈ సందేహపడేవారు అంటే లోకంలో ఉన్నవారు కాదు, సంఘములో ఉన్నవారే సందేహపడుతూ ఉంటారు. సంఘంలో ఉన్నవారే అవిశ్వాసులుగా ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళే భక్తిహీనులుగా ఉంటారు. ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో వారి నిమిత్తం నువ్వేం చేయాలంటే కనికరపడేవాడిగా ఉండాలి. ఎందుకు? ఇది తండ్రి అయిన దేవుని యొక్క గుణగణం. కాబట్టి ఇదే గుణగణాన్ని నువ్వు కలిగి ఉండాలి. కరుణించడం మరి కనికరపడడానికి పర్యాయ పదంగా వ్రాయబడుతూ ఉంటుంది. జాలి, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుని మరి వారి మీద సానుభూతి చూపించడమే జాలి అంటారు. అలాగే కరుణించడము, మన దేవుడు కరుణామయుడు కదా, ఆయన ప్రతి ఒక్కరిని కరుణించాడు. అలాగే దయ చూపాడు. అలాగే కరుణతో, ప్రేమతో మనల్ని ఇష్టపడి ఆయన ఏం చేశాడంటే మరి పాపంలో ఉన్న మనల్ని, ఈ లోకంలో చచ్చిపడిన వారుగా ఉన్న మనల్ని ఆయన కరుణ చూపి, కృప చూపి ఆయన రక్షించాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాలలో ముఖ్య అంశాలుగా మనకు కనబడతాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం అనేక మార్లు ధ్యానించుకున్నాం. తప్పిపోయిన కుమారుడు, తండ్రితో విభేదించి తప్పిపోయిన కుమారుడు పట్ల దేవుడు చూపించింది కనికరమే. ఆ కనికరం ఎంత గొప్పదో మనం అనేక మార్లు ధ్యానించుకున్నాం. కాబట్టి ఇటువంటి స్వాభావిక ధర్మాన్ని మనము అనగా సార్వత్రిక సంఘము, ఈ సంఘమునకు యావత్తు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఇట్టి యోగ్యతను మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క గుణగణాల్లో నిర్గమకాండం నుంచి ఒక మాట చూస్తాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అంటూ సంబోధిస్తూ ఉన్నాయి. దేవుని గుణగణాలు ఎన్నున్నాయి చూడండి. దేవుని యొక్క గుణగణాలలో మరి ఏ రీతిగా కనబడుతున్నాయి చూడండి. కనికరం ఉందట, దయ ఉందట, దీర్ఘశాంతం ఉందట, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అంటూ ఇక్కడ స్తోత్రిస్తూ ఉన్నాడు మన మోషే అయిన దైవజనుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘము వీటన్నిటినీ పుణికిపుచ్చుకోవాల్సిన వారుగా ఉన్నా. సార్వత్రిక సంఘం వీటన్నిటిలో కూడా కట్టబడి ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుంది, మన గుణగణాలు ఏ రీతిగా ఉంటున్నాయి, మన యొక్క సహోదరులను మనం ఏ రీతిగా కనికరపడుతూ ఉన్నాం, మనం ఏ రీతిగా మన యొక్క సహోదరుల పట్ల జాలి కలిగి ఉంటున్నాం, ఇవన్నీ కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఎంత గొప్పగా ఉంది! దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని యొక్క అభీష్టము, ఇవన్నీ కూడా ఇక్కడ మరి గ్రంథకర్త అయిన మోషే తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనమును చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను ఎన్నడూ మర్చిపోడు. దేవుని యొక్క మరి మన మీద ప్రేమ,
సంఘము మీద ప్రేమ. అవునండి, మనల్ని చేయి విడవకుండా తన యొక్క రాజ్యానికి, తన యొక్క కుటుంబానికి మరి నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఒకనాడు హానోకు దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. ఈరోజు సార్వత్రిక సంఘము దేవునితో నడవలసినదిగా ఉంది, తన చేయబట్టుకుని నడవలసిందిగా ఉంది. ఇదిగో నిశ్చయముగా తండ్రి ఇంటికి వారసురాలుగా మార్చబడాలి. ఇదిగో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కన్యవధువుగా రూపాంతరపు స్థితిని పొందుకోవాలి. ఇదిగో నిశ్చయముగా ఆ కుమారుడు మధ్యాకాశమునకు వచ్చి రమ్ము అని పిలిచినప్పుడు సంఘము తన్ను తాను సిద్ధపరచుకుని ఆ యొక్క వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెంతకు చేరవలసిన సంఘముగా ఉంది. కాబట్టి ఈ సంఘానికి ఉండవలసిన గుణలక్షణాలు, ఈ సంఘానికి ఉండవలసిన ఆ యొక్క దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడానికి అనుదినము మనము రూపాంతరపు స్థితిని పొందుకుంటూ అంతకంతకు మహిమ నుంచి అధిక మహిమనకు మార్చబడాలన్నదే మరి దేవాది దేవుని యొక్క అభీష్టమై ఉన్నది. మరి దేవుని పట్ల నీ వైఖరి, దేవుడు నీ పట్ల తన వైఖరిని చెబుతూ ఉన్నాడు, తన అభిష్టాన్ని చెబుతూ ఉన్నాడు. నా కుమారుడా నా గుణ లక్షణాలను, నా కుమారుడా నా ఉద్దేశాలను, నా కుమారుడా నా స్వారూప్యాన్ని, నా కుమారుడా నా యొక్క పోలికను నీలో చూసుకోవాలనుంది అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు దేవునికి ఇష్టడుగా, దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఉద్దేశానుసారముగా నువ్వు నడిచే కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావా? ఇదిగో నువ్వు ఒంటరి కాదు, నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు సార్వత్రిక సంఘములో కన్యవధువుగా ఉన్నావు. ఇదిగో సంఘమనే ఈ కన్యవధువుకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. ఇదిగో క్రీస్తుకు శిరస్సు ఇదిగో నరములతో, మూలుగులతో, ఇదిగో నరములతో, ఆ యొక్క శరీరముతో అతుకోబడి ఇదిగో పోషించబడుతూ ఉంది. సంఘము పోషించబడుతూ ఉంది. సంఘము పోషింపబడాలి, క్రీస్తు ద్వారా పోషింపబడాలి, వాక్యము ద్వారా పోషింపబడాలి, జీవము ద్వారా పోషింపబడాలి. ఈరోజు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు ఇదిగో నీ నుంచి జరిగించాలని దేవుడు అధికమైన శక్తిని ఇదిగో బిడ్డలకు అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సత్యాన్ని గ్రహించండి, ఈ నిజాన్ని మీరు తెలుసుకోనండి. దేవుని యొక్క గుణగణాల్లోనికి మీరు ప్రతిదినము ఒక్కొక్క గుణాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నారు, ఒక గుణ లక్షణాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయతగా ఆ యొక్క గుణ లక్షణాలను పుణికిపుచ్చుకుంటూ ఒక దినము మరి యోధాపత్రిక పరిపూర్ణమయ్యేసరికి మీరందరూ కూడా ఆ రూపాంతరపు స్థితిలోనికి వెళ్ళి ఇదిగో నిశ్చయముగా దేవుని చేత బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలా అని చెప్పి దేవుని చేత మీరు ప్రౌఢుగా మరి చెప్పించే ఒక గుణ లక్షణాన్ని మీరు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచనగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మాట్లాడతాడు. ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏమండి, సామెతల గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను 28వ అధ్యాయము 13వ వచనములు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనికరము ఎప్పుడు వస్తుందట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడట, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం జరుగుతుందట? దేవుని చేత కనికరింపబడతాడట. ఈరోజు నా కుమారుడా, నువ్వు దేవుని చేత కనికరింపబడాలి అంటే ఇదిగో నీ అతిక్రమములు నిశ్చయముగా దేవుని పాద సన్నిధిలో నువ్వు విడిచిపెట్టేవాడిగా ఉండాలి. నీ అతిక్రమములను నువ్వు ప్రతిదినము అనుక్షణము నిన్ను నువ్వు పరీక్షించుకునేవాడిగా ఉండాలి. నిన్ను నీవు ఇదిగో నిశ్చయతగా ఉపేక్షించుకునేవాడిగా ఉండాలి. ఇదిగో నిశ్చయముగా నీలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి అతిక్రమాన్ని కూడా నిరంతరము ఇదిగో దేవుని పాద సన్నిధిలో, ప్రభువా ఈ పాపమును, ఈ తప్పును, ఈ యొక్క అతిక్రమమును నేను విడిచిపెడుతున్నాను, నిశ్చయముగా నువ్వు సహాయము చేయంటే దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ అతిక్రమముల నుంచి తుడిచిపెట్టాడని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడట. ఇదిగో నీకును నీ పాపములకు తూర్పుకుని పడమడికి ఉన్నంత వ్యత్యాసమును కలగజేస్తానంటున్నాడు. నీ పాపములన్నీ కూడా మూటగట్టి సముద్రపు అగాధ జలములలో పడవేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడట? నీ అతిక్రమములు ఒప్పుకున్నప్పుడు, నీలో ఉన్న అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు, ఇదిగో కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, శాంతము కలిగిన దేవుడు నీ యొక్క అతిక్రమమును విడిచిపెట్టినప్పుడు ఇదిగో నీ మీద ఆయన కనికరము చూపుతాడట.
ఇదిగో నిశ్చయముగా ఆయన కనికరాన్ని మనం పొందుకునేవారిగా ఉన్నామా? దేవుని చేత కనికరింపబడ్డానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇదిగో దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు. దేవుడు నీ నుంచి ఏది ఆశిస్తున్నాడో ఒకసారి వాక్యంలోకి వెళదాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు యొక్క అభిష్టాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నీ పేరు పేరున, ఒకవేళ మీకు నిజంగా బైబిల్ చదివేటప్పుడు మీకు ఈ రీతిగా చదువుకోండి. ఇదిగో మనుష్యుడా అన్న దగ్గర నీ పేరు పెట్టుకో. అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ మాస్టర్. నిశ్చయముగా నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నిశ్చయంగా నువ్వు అనుకో. మనుష్యుడు అన్న దగ్గర నీ పేరు పెట్టుకో. మనుష్యుడు అన్న దగ్గర నా పేరు పెట్టుకుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మరలా చెప్పేదేం లేదు. నీకు పరిపూర్ణమైన గ్రంథము, పరిపూర్ణముగా నీకు చేతిలో 66 గ్రంథాలు కలిగిన జీవవాక్యమును దేవుడు నీ యొద్దే ఉంచాడు, నీ నోట నుంచాడు, నీ హృదయము నుంచాడు. నా కుమారుడా, నీవు దేవునితో సహవాసము అంటే ఇదిగో నిశ్చయముగా వాక్యముతో సహవాసమే దేవునితో సహవాసము. నువ్వు ఎప్పుడు దేవునితో మాట్లాడాలనుకుంటున్నా, ఇదిగో నువ్వు వాక్యము యొద్దకు వెళితే దేవునితో నువ్వు సహవాసం చేస్తావు. ఒకనాడు హానోకు దేవునితో నడిచిపోయాడనే మాటను నువ్వు నీ జీవితంలో నెరవేర్చుకోవాలి అనుకుంటే మొదటగా వాక్యము యొద్దకు రావాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యముతో నడవాలి, వాక్యముతో తిరగాలి, వాక్యముతోనే జీవించాలి. నీకు మార్గదర్శి వాక్యమే. ఆ వాక్యముకు ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు మీకా ద్వారా. ఆయన అంటున్నాడు, నిన్నేమడిగాను నా కుమారుడా, నిన్నేమడిగాను నా కుమార్తె, ఓ మనుష్యుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఓ మనుష్యుడా, నేనేమడిగాను నిన్ను? నీ ధనం అడిగానా, నీ బలం అడిగానా, నీ శక్తిని అడిగానా, నీకున్న భూములు అడిగానా? ఏమడిగాను నేను? నేనేమీ అడగలేదు. నేను అడిగిందల్లా ఇదిగో కేవలము ఇదిగో నేను ఆశిస్తున్నాను, నీ పట్ల నా హృదయవాంఛిది, నీ పట్ల నా అభీష్టం ఇది, నీ పట్ల నా ఉద్దేశం ఇది. ఓ మనుష్యుడా, నువ్వు మెలుకోగలిగి ఒక్కసారి ఈ మాటను ధ్యానించు అని చెప్పి దేవుడు ఈరోజు రాత్రి మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు. ఏది ఉత్తమమైనదో, ఏది మంచిదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది నీకు ఆరోగ్యకరమైనదో, ఏది నీకు హితబోధ కలిగించేదో, ఏది నిన్ను జీవములకు నడిపించేదో అది నీకు తెలియపరచబడింది. ఆల్రెడీ తెలియపరచబడింది. మరలా తెలియపరచబడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ నీకు అనుగ్రహించాడు, అది నీ చేతికి అందించాడు, అది నీ హృదయంలో పెట్టాడు, అది నీ నోట నుంచాడు. అదే ఇదిగో దేవుని వాక్యమై ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము నీ యొద్దే ఉన్నది. కాబట్టి ప్రియ సంగమా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. నీ ప్రియ భర్త అయిన ఆ కన్య, ఆ వధువుకు సిద్ధపరచబడిన వరుడు మధ్యాకాశమునకు వచ్చి రమ్ము అని పిలిచినప్పుడు ఇదిగో తన్ను తాను సిద్ధపరచుకుని ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క వరుణ్ణి చేరుకోవడానికి పరిశుద్ధ అలంకరణలతో సంఘము సిద్ధపడాలి. ఎవరో సిద్ధపరచరండి. ఇదిగో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ ఆ జ్ఞానము కలిగిన స్త్రీల వలె ఉత్తమమైనది ఎంచుకున్నది మార్త మరియల యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరియ పట్ల ఒక సాక్ష్యాన్ని అందించాడు. ఏంటి ఆ సాక్ష్యమైనది? మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అంటున్నాడు, ఉత్తమమైన దాన్ని కోరుకున్నది అంటున్నాడు, ఉత్తమమైనది ఆమె పరిపూర్ణం చేస్తున్నది అన్నట్లుగా సాక్ష్యం ఇస్తాడు. ఏంటి ఆ ఉత్తమమైనది అంటే వాక్యము యొక్క పాదాల యొద్ద కూర్చోవటం. వాక్యం యొక్క పాదాల యొద్ద కూర్చోవటం, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అంటే వాక్యం వద్దకు రావటమే. ఇదిగో నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, ఎంతమంది దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థనలు చేస్తారు మీరు, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టపడరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. దేవుని ఉద్దేశాన్ని సఫలీకృతం చేయడానికి ఇష్టపడరు. దేవుని ఆలోచనకు అనుగుణంగా జీవించడానికి ఇష్టపడరు. దేవుని యొక్క ప్రేమ మీలో ఉందా అంటే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకుందండి అని చేతులు ఎత్తుతారు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని బాహాటంగా ప్రకటిస్తారు. కానీ వాక్యము విరుద్ధంగా మాట్లాడుతుంది. వాక్యము మీ మీద నింద మోపుతూ ఉంది. వాక్యం ఏమంటుంది తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారని ఉంది.
ఎంత విరుద్ధమైన మాట చూడండి. ఇప్పుడు మిమ్మల్ని నాతో సహా మనమందరం కూడా నా ప్రియులారా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే మీరు చెప్పే మాట ఏంటి తెలుసా? ఎస్, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటారు. మంచిదే. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నా ప్రియకుమార్తెలారా, నా ప్రియకుమారులారా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చేవారుగా ఉన్నారా? దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు సఫలీకృతం చేసేవారుగా ఉన్నారా? దేవుని యొక్క ఆలోచన తగినట్లుగా మనం జీవిస్తున్నామా? మన దైవానిందిక జీవితం ఏ రీతిగా ఉంది? ఉదయకాల సమయం నుంచి మరలా తిరిగి నిద్రపోయేంత వరకు మన యొక్క స్థితి గతి, మన యొక్క స్థితిలో, మన యొక్క పరిస్థితుల్లో మనం ఏ మార్గములు గుండా నడుస్తున్నాం, ఏ ఆలోచనలు గుండా ముందుకు వెళుతున్నాం, ఎవరి యొక్క సహకారంతో మనం ఈ లోకాన్ని జయిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఏ రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నాం అనే దాన్ని మనము ఒక్కమారు విశ్లేషణ చేసుకుంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఇదిగో నిలువుగా ఫోల్డ్ చేయండి, రెండుగా ఒక గీత గీయండి. ఓ పక్క దేవుని చేత నడిపింపు, ఓ పక్క అపవాది చేత నడిపింపు, లేదా లోకముతో నడిపింపు, దేవునితో నడిపింపు అని చెప్పి రాసుకోండి. ఇదిగో ఈ ఉదయకాల సమయం నుంచి దేవునితో ఏ విషయాల్లో నడిపింపబడ్డారో రాసుకోండి. మరో పక్క లోకముతో స్నేహం చేసి ఏ రీతిగా నడిపింపబడ్డారో రాసుకోండి. నిశ్చయముగా ఒక దినానికి, ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండైనా మీ యొక్క పరిస్థితులు మారుతాయి. ఎలాగో తెలుసా? లోకముతో ఈరోజు 100 పరిస్థితులు మీకు కనబడవచ్చు, కానీ రేపుటికి అది 50 అవుతాయి, లేదా ఎల్లుండికి 25 అవుతాయి. తర్వాత ఆ 25 కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఇదిగో యువతలో మొదట ఒక 5 విషయాల్లో ఉండొచ్చు, రెండవ రోజుకి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం పడతారు. ఇదిగో పరిపూర్ణంగా ఒక రోజు వచ్చేసరికి ఇదిగో లోకముతో స్నేహం మాని దేవుని స్నేహితులుగా మార్చబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు చెప్తారు మీకు? ఎవరో వచ్చి చెప్పరండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మేకా ద్వారా చెప్తున్నాడు. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆల్రెడీ మీకు చెప్పేశాను. మరలా చెప్పడానికి ఏమి లేదు, మరలా మిమ్మల్ని బ్రతిమలాడడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టేశాడు, ఆల్రెడీ ఆయన శిలువ మరణం పొందుకున్నాడు, ఆయన ఆల్రెడీ ఆయన శరీరాన్ని భోజనముగా ఇచ్చాడు, ఆయన రక్తాన్ని పానముగా ఇచ్చాడు, ఆయన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఇంకేం చేయాలి? సమస్తము చేసి ముగించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని మాదిరిగా, దేవుడే మనకు మాదిరిగా, వాక్యం అన్న దేవుడే మనకు మాదిరిగా, ఆయన పౌలు ఏ రీతిగా అయితే ప్రభువా నీవు నీ శరీరమందు పొదుమైన మరి వాటిని నా శరీరమందు నేను నెరవేరుస్తాను అని ఎలా అయితే కొలస్సీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా చిత్తము ప్రభువా ఇదిగో నీ యొక్క మార్గాలలో మేము నడుస్తాం, ప్రతిదినము మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటాం, నీ యొద్దకు వస్తాం, మా సిలువనెత్తుకుంటాం, నిన్ను వెంబడిస్తాం, నీకు శిష్యులుగా మార్చబడతామని చెప్పి మీరు తీర్మానం చేసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఇదిగో మీరు రక్షించబడితే కాదు, రక్షించబడ్డ మీరు అనేకులకు రక్షకులుగా ఉండాలి. ఇదిగో ఆత్మను పొందుకున్న మీరు అనేకులకు ఆత్మను అనుగ్రహించేవారుగా ఉండాలి. పరిశుద్ధపరచబడ్డ మీరు అనేకులకు పరిశుద్ధతను ఇచ్చేవారుగా ఉండాలి. ఇదిగో పాపము నుంచి మీరు రక్షించబడ్డ మీరు అనేకులకు పాపములు క్షమించేవారుగా ఉండాలి. అనేకులు పాపములు క్షమించే అధికారము మీకే అనుగ్రహించాడు. ఇదిగో మనిషి కుమారుడికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉన్నదని ఎలా అయితే ప్రకటించాడో అదే ప్రకటన మీకు అనుగ్రహించాడు. మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో వారి పాపములు నిలిచి ఉంటాయన్నారు. ఎవరి పాపములు మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయని చెప్పి దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సంగమా, నిశ్చయముగా మీరు దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క గుణగణాలను మీరు తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క గుణ లక్షణాలను మీరు పుణుకుపుచ్చుకునేవారుగా ఉండాలి. నేను క్రైస్తవుడని చెప్పుకోవడం కాదు, క్రైస్తవుడని మనం చెప్పుకోకూడదు. ఇదిగో అంత్యోకలో స్త్రీ మొట్టమొదటిగా ఏడాది కాలం పాటు అక్కడున్న మరి ఎవరైతే దేవుని యొక్క శిష్యులుగా అనబడిన ఆది అపోస్తలులు ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని వలె బ్రతుకుతూ ఇదిగో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇదిగో వ్యాధులను వెళ్ళగొడుతూ దెయ్యాలను వెళ్ళగొడుతూ ఇదిగో మగవారికి మరి చనిపోయిన వారిని లేవనెత్తుతూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వారి యొక్క మరి దైనందిక జీవితంలో వారు కార్యములు జరిగించుకుంటూ వెళుతున్నారు. కాబట్టి అంత్యోకలో మొట్టమొదటిగా ప్రజలందరూ అన్నారట వీరు క్రైస్తవులు,
వీరు జీసస్ ఫాలోవర్స్, వీరు దేవుని వలె ఉన్నారు, వీరు దేవుని వలె నడుస్తున్నారు, వీరు దేవుని వలె చేస్తున్నారు. దేవుడు ఏ కార్యములు చేస్తారో ఆ కార్యములన్నిటినీ చేస్తున్నారు కాబట్టి వీరు క్రైస్తవులు అని చెప్పి ఎవరు చెప్పారట? అంత్యోకలో ఉన్న ప్రజలు చెప్పారట. ఈరోజు క్రైస్తవుడు నువ్వు నేను చెప్పుకుంటున్నావు, నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు. క్రైస్తవుడుకు అంటే దేవునికి సంబంధించిన గుణగణాలు నీలో ఉన్నాయా? దేవునికి సంబంధించిన గుణలక్షణాలు నీలో ఉన్నాయా? దేవుడు ఏ రీతిగా అయితే బ్రతకమన్నాడు ఆ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నిశ్చయముగా నిన్నే దర్శిస్తున్నాడు. నీ హృదయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి కదూ, నీ హృదయంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి కదూ, వాటన్నిటికీ దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఇదిగో నా వలే బ్రతకమంటున్నాడు, నా వలే జీవించమంటున్నాడు. ఇదిగో నా వలే ఉండాలని నేను నీ కొరకు ప్రాణం పెట్టానంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నీ ఆలోచన, నీ తీర్మానము ఈ రాత్రికాల సమయంలో ఏంటి? అందుకే అంటున్నాడు, మేకా ద్వారా చెప్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదేంటి అని ఒకవేళ నీకు అడుగుతావేమో, నేను చెప్తున్నాను, న్యాయముగా నడుచుకొనుట, కనికరము, ప్రేమించుటయు, దేన మనస్సు, దేవుని ఎదుట ప్రవర్తించటము, ఇదే కదా యెహోవాని నడుచున్నాడు. బలిని కోరలేదు, దేవుడిని బలి కోరేవాడు కాదు. ఇదిగో నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని కోరేవాడు, ఇదిగో నీ యొక్క దీనత్వాన్ని కోరేవాడు. నీ యొక్క ఉత్తమమైన విషయాల్లో దేవుడు నిన్ను ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన సన్నిధి నుంచి నిన్ను దూరపరిచే దేవుడు కాదు. ఆయన సన్నిధి నుంచి నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నీ హృదయం కావాలంటున్నాడు. నీ బలము కాదు, నీ ధనము కాదు, నీ భూమి కాదు, నీ యొక్క ఆస్తులు కాదు, ఏమీ కాదు. దేవుడు కేవలం నీ నుంచి ఆశించేది విరిగి నలిగిన హృదయం కావాలంటున్నాడు. నువ్వు నిశ్చయముగా పొందుకునే ఉద్దేశం ఉంటే, దేవుని కావాలనుకుంటే నువ్వు దేవుని వద్దకు ఇదిగో నిశ్చయముగా నిడారంబరముగా దేవుని పాద సన్నిధికి వెళ్ళు. ఇదిగో మోకరించు. ఆనాడు విస్తారమైన పాపములు చేసిన స్త్రీ ఏ రీతిగా దేవుని పాదాలు తాకిందో, ఏ రీతిగా దేవుని పాదాలు కడిగిందో, ఏ రీతిగా దేవుని సపర్యాలు చేసిందో, ఆ రీతిగా నువ్వు ఈరోజు నువ్వు నిశ్చయముగా దేవుని పాదాల యొద్ద నిశ్చయముగా నువ్వు కూలబడతానంటే దేవుడు నీ పాపములు క్షమించేవాడిగా ఉన్నాడు. ఇదిగో సీమోన్ని గద్దిస్తూ ఉన్నాడు, సీమోను నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కౌగిలించుకోలేదు, ఇదిగో నన్ను ఆహ్వానించలేదు. కానీ ఇదిగో ఆ స్త్రీ అయితే ఇదిగో ఆమె కన్నీటితో నా పాదాలు కడుగుతుంది, ఆమె కురులతో నా యొక్క కాళ్ళను తుడుస్తుంది. ఇదిగో ఆమె నన్ను అమితంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. నా కుమారుడా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, సార్వత్రిక సంగమ ఈరోజు రాత్రి కాల సమయంలో ఇదిగో నిశ్చయముగా ఆత్మ చెబుతున్న సంగతులు చెబుగలవాడు వినుగాక అన్నట్లుగా ఈరోజు ఈ సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు కూడా నీ సహోదరుల యొక్క పాపములు క్షమించే అధికారమును దేవుడు అనుగ్రహించాడు. నిశ్చయముగా నువ్వు విశ్వసించాలి. నీ సహోదరుల పట్ల ద్వేషము కలిగి ఉండటం కాదు. పాపిని ప్రేమించమన్నాడు దేవుడు. పాపి యొక్క పాపమును ద్వేషించు, ఆమెలో ఉన్న పాపమును ద్వేషించు, అతనిలో ఉన్న పాపమును ద్వేషించు, కానీ అతన్ని మాత్రం నువ్వు ప్రేమించాలి. అతని మీద నువ్వు కనికరపడాలి, అతని మీద దయ చూపాలి, అతని మీద జాలి చూపాలి, అతని మీద కరుణ చూపాలి. అందునిమిత్తమే నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఈ గుణ లక్షణం నీలో ఉందా? ఈ గుణ లక్షణం నీలో ఉంటే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలని చెప్పి దేవుడు నిన్ను మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియకుమార్తె, నా ప్రియకుమారుడా, ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు కూడా ఈనాటి వారు కాదు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మరి ఆ ప్రేమలో కట్టబడిన వారు వీరందరూ కూడా దేవుని చేత ఏర్పరిచిన బిడ్డలు. సత్యాన్ని తెలుసుకుని సత్యం నుంచి సర్వసత్యం నడిపింపబడుతూ అనేకులను రక్షించడానికి, అనేకుల యొక్క పాపముల నుంచి విముక్తి చేయడానికి, అనేకులను దేవుని రాజ్యానికి చేర్చడానికి, అనేకులను నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పి ఉన్న యేసయ్య పాదాలు చెంతకు నడిపించడానికి మీరందరూ కూడా సిద్ధహస్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆనందించండి, సంతోషించండి, గెంతులు వేసేవారుగా ఉండండి. అందుకే ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం రీతిగా మాట్లాడతాడు. మొట్టమొదటి కొండ మీద ప్రసంగం అని దానికి పెద్ద పేరు. ఆయన నోరు తెరిచి ఎట్లా మాట్లాడాడని చెప్తాడు. నోరు తెరిచి అంటున్నాడు.
నా కుమారుడా, ఈరోజు నువ్వు నోరు తెరిచేవాడిగా ఉన్నావా? ఈరోజు నువ్వు నోరు తెరిచేదానిగా ఉన్నావా? నువ్వు నోరు తెరిస్తే దేవుని యొక్క అగ్ని వంటి మాటలు, దేవుని యొక్క అగ్ని వంటి మాటలు, దేవుని యొక్క జీవపు పలుకులు, దేవుని యొక్క జీవపు ఊటలు నీ నోట నుంచి నిశ్చయముగా బయలువెళ్ళును గాక. నిశ్చయముగా దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించబడును గాక. అక్కడ పరిచయ కార్యక్రమంలో చక్కగా చెప్తాడు. దేవుడట కొండ మీద కూర్చున్నట ఆయన నోరు తెరిచి ఈ రీతిగా పలికాడండి. 5వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దానిలోని 7వ వచనంలో ఈ రీతిగా ఉంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎంత చక్కని మాట! కనికరము గలవారు ధన్యులు. ఎవరైతే కనికరపు స్వభావము కలిగి ఉంటారో, ఎవరైతే కనికర పడతారో వారు దేవుని చేత కనికరింపబడతారట. ఈ లక్షణం నీలో ఉందా? నీ సహోదరుల పట్ల నువ్వు కనికరము కలిగి ఉన్నావా? నీ సహోదరు పట్ల నువ్వు కనికరము కలిగి ఉన్నావా? ఆలోచించుకో. నిశ్చయముగా నువ్వు కనికరపడితే ఇదిగో పరమ తండ్రి అయిన నీ తండ్రి నీ పట్ల కనికరపడే దేవుడిగా ఉన్నాడు. ఈ సత్యము తెలియాలి. మనము ఏం చేస్తామంటే చిన్న విషయానికి మనం చాలా రోషంతో ఉంటాం. ఇక వాడి మొహం చూడమని చెప్తాం, ఇక వాడితో మాట్లాడమంటాం. ఇదిగో ప్రాణం పోయినా సరే నీ మెట్టు దిగనంటాం, ఇదిగో ప్రాణం పోయినా సరే ఆ మెట్టు ఎక్కనంటాం. ఇవన్నీ కూడా ఎవరి గుణ లక్షణాలు అంటే నీ తండ్రి అయిన దేవుని యొక్క గుణ లక్షణాలు కాదు సుమా. లోకస్తుడైన ఆ దుష్టుని యొక్క గుణ లక్షణాలు. వాడికి క్రోధము. వాడు ఎందుకు వస్తాడట? మీ వద్దకు ఎందుకు వస్తాడట? హత్య చేయడానికి వస్తాడట, దోచుకోవడానికి. దొంగ వాడు దోచుకోవడానికి వస్తాడట, హత్య చేయడానికి వస్తాడట, నాశనము కలగ చేయడానికి వస్తాడట. 3 విషయాలు చెప్తాడు. వాడు దొంగ అంటున్నాడు. వాడు దొంగ ఎందుకు వస్తాడట? నిశ్చయముగా మిమ్మల్ని హత్య చేస్తాడట, ఇదిగో మిమ్మల్ని నాశనముగా నడిపిస్తాడట. ఆ దొంగవాడి యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? నీ పరమ తండ్రి యూనివర్సల్, ఇదిగో ఎల్ షదా అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆల్మైటీ గాడ్ అయిన దేవుడు, ఇదిగో ఆయన యొక్క గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? ఎవరి లక్షణాలతో నువ్వు ముందుకు నడుస్తున్నావు? నువ్వు కనికరపడే స్వభావం నీలో ఉంటే దేవుడు నేను కనికరించాల్సి సిద్ధంగా ఉన్నాడు. నిశ్చయముగా అతి గొప్ప కృప ధన్యత మనందరికీ నీ దేవుడే అనుగ్రహించును గాక. అలాగే నా ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ కొరింథీలో ఒక మాట ఉంది. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చూద్దాం. అక్కడ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. కనికరము చూపు తండ్రి మంచిదమ్మా. ఆమేన్, ఆమేన్. చూడండి, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఆయన నిరంతరము స్తుతులకు పాత్రుడిగా ఉన్నాడు. ఆయన నిరంతరము స్తుతించదగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన నిరంతరము స్తోత్రాలకు అర్హుడుగా ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఆ రాజ్యంలో, పరలోకపు రాజ్యంలో షెరేబులు కెరేబుల మధ్య ఆయన నిరంతరము స్తోత్రార్హుడుగా స్తుతించబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరి ఇజ్రాయేలు యొక్క స్తుతులు సింహాసనం మీద నేను ఆసీనుడై ఉంటా అంటున్నారు. ఎంతమంది స్తుతి చేస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు? ఈరోజు మీ స్తుతుల యొక్క సింహాసనం మీద మీ మధ్య ఆయన సింహాసన ఆసీనుడిగా. ఏ సింహాసనము? వజ్ర సింహాసనం కాదు, వైడూర్యాలతో సింహాసనం కాదు, ఇదిగో నిశ్చయముగా బంగారంతో ఉన్న సింహాసనం కాదట. కేవలము ఇజ్రాయేలు యొక్క స్తుతుల సింహాసనం మీద, ఇజ్రాయేల్ ప్రజల యొక్క స్తుతుల యొక్క సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటారట. అంటే మనం నిరంతరము కూడా ఆయన నామము స్తుతి నొందదగినది. నిరంతరము మన ద్వారా ఆయన స్తుతించబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని సార్వత్రిక సంగమా, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు నిశ్చయముగా నీ గుణగణాలు మార్చుకోవలసిందే. ఒకవేళ నీలో ఏదైనా లోటుంటే ఈ రాత్రికాల సమయంలో దాన్ని విడిచిపెట్టవలసిందే. జ్ఞాని సొలొమోను చెప్తాడు కదా, 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో ఆయన అంటున్న మాటను మీరు మరొకసారి మననం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 13వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమలు నీలో ఉన్నాయా? దాచిపెట్టుకోవద్దు.
దాచిపెట్టుకోవద్దు నా కుమారుడా, దాచిపెట్టుకోవద్దు నా కుమార్తె. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరిందాం. నిశ్చయముగా నా అతిక్రమములు నేను విడిచిపెడుతున్నాను ప్రభువా, నా అతిక్రమములు నిశ్చయముగా నేను విడిచిపెడుతున్నాను నా తండ్రి అని చెప్పి దేవుని పాదాల చెంత నువ్వు మోకరించేవాడిగా ఉంటే, మోకరించేదానిగా ఉంటే ఆయన అంటున్నాడు నిశ్చయముగానట ఇదిగో నువ్వు కనికరము పొందుకుంటావట. ఎప్పుడైతే నీ అతిక్రమములను మరి నిశ్చయముగా విడిచిపెట్టినప్పుడు నువ్వు వర్ధిల్లేవాడిగా ఉంటావు. ఇదిగో నిశ్చయముగా విడిచిపెడితే దేవుని యొక్క కనికరమును నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు. అట్టి గొప్ప కృపా ధన్యత ఈ రాత్రికాల సమయంలో సార్వత్రిక సంఘమైన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈరోజు నువ్వు ఎవరినైనా వెంబడించు, నువ్వు ఎవరి మాటలైనా విను, ఎవరి బోధైనా విను, తప్పులేదు. అది దేవుని వాక్యమై ఉండాలి, అది దేవుని మాటలై ఉండాలి, అది జీవపు ఓటై ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు నిశ్చయముగా నువ్వు దేవుని వెంబడించేవాడిగా ఉంటావు. నిశ్చయముగా నువ్వు దేవుని యొక్క మాటలకు లోబడేవాడిగా ఉంటావు. నిశ్చయముగా నీవు దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లేవాడిగా ఉంటావు. ఇదిగో ఎవరికి నువ్వు అంటగట్టబట్టాలి అంటే, ఇదిగో యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా చెప్తాడు కదా, ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఎవరైతే నాతో అంటగట్టబడి ఉంటారో వారు నిశ్చయముగా నాలో నిలిచి ఫలిస్తారని చెప్పబడిన ఆ జీవపు మాటలు నీలో నిశ్చయముగా మరి వర్ధిల్లుతూ ఉంటే నువ్వు ఎవరికి అంటగట్టబడతావంటే డినామినేషన్ కాదు సుమా, మీ యొక్క సంఘానికి కాదు సుమా, మీ యొక్క పాస్టర్ గారు కాదు సుమా. నువ్వు అంటకట్టబడవలసింది ఎవరితో అంటే నీ తండ్రి వ్యవసాయకుడు కాబట్టి ఆయన శ్రేష్టమైన ద్రాక్షావళిని భూమి మీద నాటాడు. అది అన్నిటికీ అది జీవముతో వర్ధిల్లుతూనే ఉంటుంది. అది అన్నిటికీ నాశనమయ్యేది కాదు. అది అన్నిటికీ ఇదిగో జీవాన్ని కోల్పోయేది కాదు. అది అన్నిటికీ ఫలింపనిది కాదు. అది నిరంతరము ఫలించేది, నిరంతరము జీవించేది, నిరంతరము వర్ధిల్లేది. అటువంటి ద్రాక్షావళితో నువ్వు అంటగట్టబడాలి. ఇదిగో మనమందరము కూడా అడవి ఒలీవ మొక్కల వంటి వారము, కానీ దేవుడు శ్రేష్టమైన ఒలీవ మొక్కను మన మధ్య ఉంచాడు. ఆ ఉంచడమే కాదు, ఈ అడవి ఒలీవ కొమ్మలనన్నిటినీ తీసుకొచ్చి ఈ యొక్క ఉత్తమమైన జీవము కలిగిన ఒలీవ మొక్కకు ఆయన అంటుగడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన చేత నువ్వు అంటుకట్టబడడానికి నువ్వు సిద్ధపడేవారుగా ఉంటావా? నువ్వు సిద్ధపడితే దేవునిలో నిలిచి ఫలించుదువుగాక. నిశ్చయముగా సత్యమందు ప్రతిష్ఠింప చేయబడ్డ నీవు పరిశుద్ధాత్మ అభిషేకముతో సత్యము నుంచి సర్వసత్యములోనికి నడిపింపబడుదువు గాక. అతి కృపాధన్యత మనందరికీ రాత్రికాల సమయంలో అనుగ్రహించును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నప్పుడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఎంత అద్భుతమైన మాట అండి! సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడు తన పిల్లలు రక్త మాంసములు గలవారే ఉండుట వలన తన జనతైక కుమారుడికి కూడా ఈ లోకములోకి పంపినప్పుడు పాప శరీరాకారమైన ఆ యొక్క శరీరాన్ని ధరింపజేసి ఈ శరీరముతో చేసిన పాపములకు, ఈ శరీరముతో చేసిన అతిక్రమములకు, ఈ శరీరముతో చేసిన ప్రతి అకృత్యానికి దేవుని శరీరములో శిక్షను విధించి, ఇదిగో మనందరికీ పాప పరిహారార్థము కావించి, మనందరికీ ఇదిగో మన వ్యసనముల నుంచి, మన యొక్క అతిక్రమముల నుంచి, మన పాపము నుంచి, మన శాపము నుంచి విడుదల కలుగటానికి ఇదిగో తన జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారట. ఆ పంపించిన వాడు ఏ రీతిగా ఉన్నాడట? ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు నిమిత్తము అన్ని విషయములలో ఆయన ఎవరు? క్రీస్తు తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చెను. మన సహోదరులు ఎవరండి? మన పిల్లలందరూ కూడా పాపంలో ఉన్నవారు. కాబట్టి ఆయన కూడా పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మనతో పాలివాడిగా ఉండి
ఇదిగో మనం జయించలేని ఈ లోకాన్ని ఆయన జయించి, ఇదిగో మనము ఈ యొక్క లోకంలో ఉన్న వ్యసనాలను, మనం ఈ లోకంలో ఉన్న పాపమును, ఈ లోకంలో ఉన్న రోగమును, ప్రతిదాన్ని కూడా మనం జయించలేకపోతూ ఉన్నాం. కానీ ఆయన ఈ లోకంలోకి వచ్చి మన రోగమును భరించాడు, మన వ్యసనములను వహించాడు, మన పాపములను ఆయనే తీసివేశాడు. వీటన్నిటి నిమిత్తము పాప పరిహారార్థ బలిగా ఆయన బలియాగమయ్యాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క గుణగణాలను మనం తెలుసుకునేవారుగా ఉండాలి. తెలుసుకుని ఇంకనూ అధికముగా ప్రేమించాలి. నాతో మీరు, మీతో నేను ఇష్టంగా ఉండాలి అంటే మన యొక్క హృదయాలు కలవాలి, మన ఆలోచనలు కలవాలి, అలాగే మన తలంపులు కూడా కలవాలి. అలా కలిగినప్పుడు మనం ఇరువురుము కూడా మంచి స్నేహితులు అవుతాం. అది ఆడమొగతో సంబంధం లేదు. మంచి స్నేహితులుగా మార్చబడతాం. ఒకరి నుంచి ఒకరు ఆనందింపబడతాం, ఒకరి నుంచి ఒకరు ఉజ్జీవింపబడతాం, ఒకరికొకరు ఏకాత్మ అవుతాం. ఒకరికి ఒకరు హృదయ వాంఛలు, హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు కూడా ఏకమవుతాయి. కాబట్టి ఇటువంటి అభిప్రాయం ఎవరి మీద కలిగి ఉండాలి అంటే వాక్యమైన దేవుని మీద మనం కలిగి ఉండాలి. ఆయన చేసిన ఆ యొక్క గొప్ప ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ ధన్యతను బట్టి, ఆ గుణగణాలన్నింటినీ కూడా మనము పుణికిపుచ్చుకునేవారుగా ఉండాలి. అలా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అదే తండ్రి అయిన దేవుడు ఆయన అంటాడు, ఇదిగో జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుకి సమానముగా, ఇదిగో సమస్వారూప్యము కలిగిన వారుగా మీరు ఉండాలన్నదే దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న యోగ్యత ఏంటి అంటే ఇదిగో నిశ్చయముగా దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రత్యేకపరిచాడు, మనల్ని అందరినీ సమకూర్చాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క అధికారం కలిగిన ఆ వాక్య శక్తిని మనకు ప్రతి దినము చల్ల పొద్దున మన కుటుంబాల్లోనికి, మన గృహాల్లోనికి, మన యొక్క బెడ్రూమ్లోనికి, మన హృదయాల్లోనికి, మన తలంపుల్లోనికి ప్రతిదినము ఈ వాక్యాన్ని చొప్పిస్తూ ఉన్నాడు. ఎంత కృపగలిగిన దేవుడు! ఇదిగో భూమికి ఆజ్ఞాపించేట వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది. ఎస్, నేను ఏ క్షణాన్ని మాట్లాడుతున్నానో ఆ క్షణమే ఆ వాక్యం మీ వద్దకు వస్తూ ఉంది. ఇది ఎవరు చేసిన టెక్నాలజీ అంటే ఇదేదో శాస్త్రజ్ఞులు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు. ఇదిగో నా తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ, నా తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడు. సర్వవేగముగా భూమితో సమానముగా ఈ వాక్యము పరిగెత్తుచున్నది. కాబట్టి ఈ వాక్యం మనకు అందుతూ ఉంది. మనం ధన్యులం, మనం యోగ్యులం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకోవాలి. ఆయన డిస్కవరీ చేయాలి, ఆయన హృదయ అంతర్యాలను తవ్వాలి, ఆయన యొక్క ఆలోచనలో మనం ఉండాలి. ఇదిగో కీర్తనాకారుడైన దావీదు అలా చేస్తాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు అతన్ని ఈ రీతిగా సన్మానిస్తూ ఉన్నాడు. ఇదిగో కీర్తనాకారుడైన దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి సర్టిఫై చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, ఈరోజు నిన్ను నీ దేవుడు సర్టిఫై చేయాలి అంటే ముందు ఆయన్ని డిస్కవరీ చేయాలి. ఆయన్ని నువ్వు డిస్కవరీ చేయాలంటే ఇదిగో వాక్యముతో పెనుగులాడాలి. ఆనాడు యాకోబు ఏ రీతిగా అయితే యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా పెనుగులాడాడో ఆ రీతిగా నువ్వు ఒంటరిగా దేవునితో పెనుగులాడేవాడిగా ఉండాలి, పెనుగులాడేదానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన హృదయ వాంఛ, ఆయన హృదయ ఉద్దేశాలు, ఆయన హృదయంలో నీ పట్ల అభిష్టము, ఆయన యొక్క ఆలోచన యావత్తు కూడా నీ ఎదుటే ఆయన కుమ్మరించే దేవుడిగా ఉన్నాడు. అందుకే మేకా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు అన్ని విషయాలు నేను ఆల్రెడీ తెలియపరిచాను. మరలా చెప్పేది కాదు. అది ఎక్కడుందా అంటే మీ వద్దే ఉంది. అది మీ వద్దే ఉంది, మీ హృదయములో ఉంది, మీ నోట ఉంది. అదే వాక్యము అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యముతో మీ సహవాసం ఏంటి? వాక్యం పట్ల మీ వైఖరి ఏంటి? వాక్యం పట్ల మీ ఉద్దేశ్యం ఏంటి? ఇదిగో నిశ్చయముగా ఆత్మదేవుని చేత పరిశీలించబడి ఇదిగో నిశ్చయముగా సత్యములో ప్రతిష్ఠింపజేయబడ్డ నీవు సర్వసత్యంగా నడిపించబడదు గాక. ఇచ్చే కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాకృపగలైన తండ్రి, దయగలిగిన రాజా, నీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన నీ కృపగల, నీ దయగల, నీ ప్రేమ స్వరూప్యాన్ని మాకు అందజేసి నాయన ఇంతమందిలో ప్రభువా మీరు ఏర్పరచుకున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని మీరు ఆయన బలపరిచిన విధమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి కుమారుడి యొక్క హృదయాల్లో, ప్రతి కుమార్తె యొక్క హృదయాల్లో ఈ వాక్యపు మాటలను భద్రపరిచి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును ప్రభువా కాచుకొనమని మీరు ఆజ్ఞాపించారు. నాయన హృదయాన్ని భద్రపరచుకోమన్నారు. ఆ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటే మా కడుపు నుంచి జీవజలధారలు ఉద్భవింపబడునుగా కానీ బిగ్గరగా కేకవేసి చెప్పారు.
అవును ప్రభువా, నాయన మేము మా హృదయాల్లో వాక్యాన్ని ఉంచుకుని నాయన అనేకులకు దాహార్తిని తీర్చేవారుగా, అనేకులకు ఆహారాన్ని పంచేవారుగా, మీ చేతిలో విరవబడిన రొట్టె వలె ప్రభా మేమందరము విరవబడదుము గాక, మేమందరము అనేకులకు ఆహారం అవుదాం గాక, మేము అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని అందించే బిడలుగా ప్రభా మేము వర్ధిల్లుదుము కాక. నిశ్చయముగా మీరు పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారమును నేనే అని మీరు ప్రకటించారు ప్రభువా. అదే నిశ్చయముగా మేమును ప్రభువా అనేకులకు ఆహారమై ఉన్నాము నా తండ్రి. అటు రీతిగా మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన బిడలందరినీ నాయన మీ యొక్క దైవాశీర్వాదాలతో ఆశీర్వదించి దీవిస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.